మీ దగ్గర డిగ్రీ లేకపోతే లైఫ్ సెటిల్ అవ్వడు అని అనిపించిందా ఎప్పుడైనా? సూటిగా చెప్పండి. చాలామందికి ఈ థాట్ ఒక్కసారి కాదు, చాలాసార్లు వచ్చుంటుంది. ఎస్పెషలీ ఫ్రెండ్స్ అందరూ డిగ్రీ కంప్లీట్ చేసి జాబ్స్లో సెటిల్ అవుతున్నప్పుడు మనసులో ఒక డౌటొస్తుంది. నేను వెనకపడిపోయానా? కానీ ఈరోజు నేను మీతో ఒక హానెస్ట్ ఒక విషయం చెప్పాలి. కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది, కానీ ఇది నిజం. డిగ్రీ ఉన్నవాళ్లందరూ సెటిల్ కాలేదు, అలా అని డిగ్రీ లేనివాళ్లందరూ ఫెయిల్ కాలేదు. లైఫ్ అనేది అంత సింపుల్ ఈక్వేషన్ కాదు. ఇప్పుడు మీరు చుట్టూ అబ్జర్వ్ చేస్తే మీకు 2 టైప్స్ ఆఫ్ పీపుల్ కనిపిస్తారు. ఒకరు డిగ్రీ ఉంది, జాబ్ ఉంది, కానీ శాలరీ 15K నుంచి 20K, గ్రోత్ లేదు, సేవింగ్స్ లేదు. ఇంకొకరు డిగ్రీ లేదు, కానీ 30K 50K ఎర్న్ చేస్తున్నారు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? స్కిల్. ఇప్పుడు స్ట్రెయిట్గా విషయానికొస్తా. మీరు 50,000 రూపీస్ పర్ మంత్ ఎర్న్ చెయ్యాలనుకుంటే డిగ్రీ తప్పనిసరి కాదు, కానీ డైరెక్షన్ తప్పనిసరి. డైరెక్షన్ లేకపోతే ఏం జరుగుతుందంటే మీరు ఏదో ఒక జాబ్ ట్రై చేస్తారు, 2 మంత్స్ తర్వాత క్విట్ చేస్తారు, మళ్ళీ ఇంకో జాబ్ ట్రై చేస్తారు. చివరికి కన్ఫ్యూజన్ ప్లస్ ఫ్రస్ట్రేషన్. అందుకే ఈ వీడియోలో నేను మీకు 3 ప్రాక్టికల్ పాత్స్ చెబుతాను. ఏవి రియల్గా వర్క్ అవుతాయో, ఏవి టఫ్ అవుతాయో కూడా చెబుతాను. తర్వాత మీరే డిసైడ్ చేసుకోవాలి. మాటలతో మనీ సంపాదించే స్కిల్. మొదటిది సేల్స్. ఈ ఫీల్డ్ గురించి చాలామందికి ఫియర్ ఉంటుంది. నాకు మాట్లాడటం రాదు, ఇది నా టైప్ కాదు, ఇది రిస్కీ. అది అండర్స్టాండబుల్. కానీ ఒక్కసారి కామ్గా ఆలోచించండి. మీరు రోజూ మాట్లాడతారు కదా, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో, షాప్లో, ఆన్లైన్లో. అదే కమ్యూనికేషన్, కానీ డైరెక్షన్ లేకుండా. సేల్స్లో కూడా అదే స్కిల్ యూజ్ అవుతుంది, కానీ ఒక పర్పస్తో. ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరొక మొబైల్ షోరూంలో జాబ్ చేస్తున్నారని అనుకుందాం. రోజూ 10 మెంబర్స్ కస్టమర్స్ వస్తారు. వాళ్లలో 2 మెంబర్స్ని కన్విన్స్ చేసి ఫోన్ అమ్మగలిగితే ఒక్క సేల్ మీద 500 రూపీస్ 1000 రూపీస్ కమిషన్ వస్తుంది. రోజుకి 1000 రూపీస్ కూడా వచ్చిందంటే మంత్లీ 25K టు 40K పాసిబుల్. కానీ స్టార్టింగ్ ఈజీ కాదు. మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది. ఎవరూ మిమ్మల్ని వినరు, కొన్ని సేల్స్ మిస్ అవుతాయి. అప్పుడు మీకనిపిస్తుంది, ఇది నా వల్ల కాదు. అక్కడే చాలామంది ఆగిపోతారు. కాని మీరు అలాగే కంటిన్యూ చేస్తే ఒక పాయింట్ తర్వాత చేంజ్ కనిపిస్తుంది. మీరు ఎలా అప్రోచ్ అవ్వాలో, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో, ఎప్పుడు క్లోజ్ చేయాలో స్లోలీ నేర్చుకుంటారు. ఒకసారి అది వచ్చిందంటే మీరు ఎక్కడైనా ఎర్న్ చేయగలుగుతారు. పాత్ 2 ఫ్రీలాన్సింగ్. స్కిల్ ఉంటే ఇన్కమ్ మీ చేతిలో. సెకండ్ పాత్ ఫ్రీలాన్సింగ్. ఇది చాలామంది డ్రీమ్గా చూస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్, ల్యాప్టాప్ ఉంటే చాలు, ఫ్రీడమ్, అన్నీ బాగానే వినిపిస్తాయి. కానీ రియాలిటీ కొంచెం డిఫరెంట్. ఫ్రీలాన్సింగ్ అంటే మీరు మీకే బాస్. అంటే వర్క్ దొరికితేనే ఇన్కమ్, వర్క్ లేకపోతే జీరో. ఇప్పుడు స్కిల్స్ గురించి మాట్లాడదాం. మీరు చూస్ చేసుకోవచ్చు: వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్, కాంటెంట్ రైటింగ్, సోషల్ మీడియా మేనేజ్మెంట్. ఒక సింపుల్ జర్నీని ఇమాజిన్ చేయండి. మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ 1 మంత్ ఓన్లీ లెర్నింగ్, ఇన్కమ్ లేదు. సెకండ్ మంత్ చిన్న ప్రాజెక్ట్స్ 2000 టు 3000. థర్డ్ 4th మంత్ బెటర్ ప్రాజెక్ట్స్ 10,000 టు 20,000. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు కన్సిస్టెంట్గా ఉంటేనే గ్రోత్ ఉంటుంది. క్లయింట్స్ ఎలా దొరుకుతారు? చాలామందికి ఇదే డౌట్. ఆన్సర్ సింపుల్: మీరు కనిపించాలి. ఇన్స్టాగ్రామ్లో మీ వర్క్ షేర్ చేయండి, స్మాల్ క్రియేటర్స్కి మెసేజ్ చేయండి, లోకల్ బిజినెసెస్కి హెల్ప్ ఆఫర్ చేయండి. మీరు వాల్యూ ఇస్తే వాళ్ళు పే చేస్తారు. ఇక్కడొక ఇంపార్టెంట్ విషయం: ఫ్రీలాన్సింగ్లో పేషెన్స్ లేకపోతే సక్సెస్ లేదు. పాత్ 3 స్కిల్డ్ వర్క్. చిన్న పని అనుకుంటే పెద్ద లాస్. ఇది చాలా అండర్రేటెడ్. మన సొసైటీలో ఒక మైండ్ సెట్ ఉంది: ఆఫీస్ జాబ్ ఉంటేనే రెస్పెక్ట్. కానీ ప్రాక్టికల్ లైఫ్లో స్కిల్ ఉన్నవాళ్లే స్టేబుల్గా ఉంటారు. ఒక ఎలక్ట్రీషియన్ని తీసుకుందాం. రోజూ 3 to 4 పనులు చేస్తాడు. ఒక్క పని 300 to 700 రూపీస్. రోజుకి 1500 ఎర్న్ చేయడం అన్కామన్ కాదు. మంత్లీ 30,000 to 50,000 వెరీ రియలిస్టిక్. సేమ్ విత్ ఏసీ రిపేర్, ప్లంబింగ్, బైక్ మెకానిక్. ఇవి నేర్చుకోవడానికి టైం పడుతుంది, కానీ వన్స్ నేర్చుకుంటే వర్క్ ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మన ఈగో. ఇది నా లెవెల్ కాదు, ఇది చిన్న పని అనుకుంటూ గుడ్ ఆపర్చునిటీస్ మిస్ అవుతారు. ఇంపార్టెంట్ రియాలిటీ ఇది స్కిప్ చేయొద్దు. ఇప్పుడు మీరొక థింగ్ క్లియర్గా అర్థం చేసుకోవాలి: ఈ పార్ట్స్లో ఏదైనా ఈజీ కాదు. ఫస్ట్ 2-3 మంత్స్ కన్ఫ్యూజన్, లో ఇన్కమ్, సెల్ఫ్ డౌట్. మీ ఫ్రెండ్స్ కూడా కమెంట్ చేస్తారు: ఏం చేస్తున్నావు, ఫ్యూచర్ ఏమిటి?
మీరు మెంటల్గా స్ట్రాంగ్గా లేకపోతే మీరు క్విట్ అవుతారు. కానీ మీరు కంటిన్యూ అయితే మెల్లమెల్లగా క్లారిటీ వస్తుంది, ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఫైనల్ థాట్, ఇది గుర్తుంచుకోండి. మీ దగ్గర డిగ్రీ ఉండకపోవచ్చు, అదొక ఫ్యాక్ట్. కానీ స్కిల్ నేర్చుకోవడం మీ చేతిలో ఉంది, ఎఫర్ట్ పెట్టడం మీ చేతిలో ఉంది, డిసిషన్ తీసుకోవడం కూడా మీ చేతిలోనే ఉంది. ఇప్పుడు మీరొక సింపుల్ పని చేయండి. ఓవర్ థింకింగ్ ఆపండి. ఈ మూడింట్లో మీకు ఏది సూట్ అవుతుందో డిసైడ్ చేసుకోండి. సేల్స్, ఫ్రీలాన్సింగ్, స్కిల్డ్ వర్క్. నెక్స్ట్ 7 days ఈ చిన్న స్టెప్ అయినా తీసుకోండి. లర్న్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, స్టార్ట్ చేయండి. పర్ఫెక్ట్ మూమెంట్ కోసం వెయిట్ చేయొద్దు. స్టార్ట్ చేసిన రోజే పర్ఫెక్ట్ డే. కమెంట్లో చెప్పండి, ఐ విల్ స్టార్ట్. నెక్స్ట్ వీడియోలో బిగినర్ నుంచి 50K రీచ్ అవ్వడానికి క్లియర్ రోడ్ మ్యాప్ చెబుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతటితో ఈ వీడియో ముగించేద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టు గెట్ మోర్ ఫైనాన్షియల్ నాలెడ్జ్.